అన్నీ నేర్చుకుని ఉండాలి, ఒక పనిలోనే ఉండొద్దు, అన్ని పనులు నేర్చుకుని ఉండాలి అనేవారు. ఎవరికి ఎదురు చెప్పనిచ్చే వాళ్ళు కాదు, మంచి క్రమంగా ఉండాలని చెప్పేవాళ్ళు. దేవుని సన్నిధిలో కూడా అలాగే మమ్మల్ని మోకరించి ప్రార్థన చేయించేవాళ్ళు. దేవుడు ఇలా నాకు ఇలా చూపించాడు, లేదంటే ప్రార్థన చేయించుకుని దేవుడు అక్కడ వస్తుందంట, లేదంటే మమ్మల్ని లేపి మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేయించేవాళ్ళు. ఆయన ఎలా మౌనంగా ఉండేవాళ్ళు, మేము కూడా అలాగే మౌనంగా పెరిగాము ఇప్పటి వరకు. మరి మేము అత్తగారులు పెరిగినప్పుడు కూడా మరి ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా పలానా కూతుళ్ళు అని ఎలాగైతే మమ్మల్ని ఇక్కడ చెప్పుకున్నారో అక్కడ కూడా అత్తగారి ఇంటికాడ కూడా పలానా పిల్లలు అని మరి పలానా కోడలు అని మంచిగా ఉంటే మరి మా నాన్నగారు మరి మాకు నేర్పించిన మంచితనాన్ని మీరు అక్కడ కూడా మేము మంచిగా జాగ్రత్తగా మా కుటుంబాలను మరి కాపాడుకుంటూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబం చెల్లచెదర్లు కాకుండా మరి నా భర్త విషయంలో కూడా మరి ఎంతో ఇదిగా ఉండేవారు. మరి ఆయన ఎలా ఉన్నా కూడా ఎదురు సమాధానం చెప్పొద్దామా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. మన ఇద్దరు సంతానాన్ని చూశారు బాగా. మరి నా బిడ్డలను అయితే మంచిగా చక్కగా ఎత్తుకుని మంచిగా చూశారు. నా చిన్న కుమారు ఆయన చనిపోయే టైంలో కూడా నా చిన్న కుమారుని చూడాలనుకున్నాడు. నా చిన్న కుమారుని చూసి ఆయన పైకి వెళ్ళిపోయి మరి కాసేపట్టాన్ని చనిపోయాడు. మరి నన్నైతే చాలా ఇదిగా మరి బాగా చూసుకునేవారు. నాకు ఏ కష్టం రానిచ్చేవారు కాదు. నేను కూడా మా నాన్న అంతే ప్రేమించేదాన్ని. నేను జాబ్ చేసే టైంలో ఆయనకి ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి చెయ్యాలి నేను అనుకునేదాన్ని. నేను నాకు వచ్చిన జీవితంలో నుంచి మరి ఏదో ఒకటి కొని తీసుకొచ్చేదాన్ని. అది చూసి ఎంతో సంతోషించేవారు. మరి ఇప్పటి వరకు కూడా నాన్నగారు లేకపోయినా మా కుటుంబాలని మరి మంచిగా ఉండటకు సహాయం చేశారు. మరి మా చెల్లి, మా అన్నయ్య, మా తమ్ముడు అందరూ కూడా మంచిగా ఉండటకు దేవుడు సహాయం చేశారు. ఆయన ప్రార్థన వల్ల, ఆయన మంచి ప్రవర్తన వల్ల అదే మౌనం మరి మాకు కూడా కలిగింది. మరి మా కుటుంబం గురించి, మా కుటుంబాల గురించి, నా భర్త మారు మనసు, మరి మా చెల్లి భర్త మారు మనసు, తమ్ముడు మారు మనసు, ఇంట్లో మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందాలని ప్రార్థించడానికి